మీకు రాజమౌళి గారికి గొడవ ఏంటి అసలు? రాజమౌళికి నాకు గొడవ. ఎందుకండి బయట పెట్టొచ్చు. అసలు మీ ఇద్దరికి పర్సనల్ గొడవలా? ఫోన్‌లో గొడవలా? అయ్యో! లేకపోతే ఏంటి? అసలు ఆయన నాకేం తెలుసు. కాదండి. మన 'వారణాసి' టైటిల్ దగ్గరే కదా మనకు గొడవలు. వారణాసి నేను యాక్చువల్లీ 4 ఇయర్స్ బ్యాక్ టైటిల్ అనౌన్స్ చేసుకున్నాను. ఒక ట్రైలర్ రిలీజ్ చేశాను. అండ్ లాస్ట్ ఇయర్ అయితే మూవీ కూడా రిలీజ్ చేశాను. ఇండిపెండెంట్ ఫిల్మ్. హ్మ్. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ ఇప్పుడు యూట్యూబ్ సిన్స్ కేవలం 1 ఇయర్. 'వారణాసి' అనే టైటిల్ రిలీజ్ చేయడానికే కొన్ని లక్షలు పెట్టి మనకి అక్కడ ఈవెంట్ చేశారు. ఓకే. దాన్ని మీరు ఈజీగా 4 ఇయర్స్ బ్యాక్ ఎలా రిలీజ్ చేశారు? అంటే నేను మహేష్ బాబుని పెట్టి తీయలేదుగా మూవీ అది. ఓకే. నాకు అందుబాటులో ఉన్న ఆర్టిస్టులను పెట్టి ఒక కథ. అది కూడా ఏంటంటే రేప్స్ మీద. హ్మ్. ఆ 12 ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తాడు ఒక పెద్దాయన. హ్మ్. ఆయన 14 ఏళ్ళు శిక్ష అనుభవించి ఇంటికి వస్తాడు. హ్మ్. అనుభవించాక కూడా చచ్చిపోతాడు. హ్మ్. చంపేస్తాడు. హ్మ్. సొంత కొడుకే చంపేస్తాడు అనమాట హ్మ్. అతన్ని. ఎందుకు నువ్వు శిక్ష అనుభవించి వచ్చావు సరే, ఆ అమ్మాయి మరి పెయిన్ అనుభవించింది, హ్మ్. ఆమె ఇప్పుడు బతుకుందా, హ్మ్. నువ్వు బతకడానికి హక్కు ఏంటి నీకు అని చెప్పి చంపేస్తాడు కొడుకు. కన్న తండ్రిని కొడుకు. కానీ తండ్రిని చంపేస్తాడు హ్మ్. 14 ఏళ్ళు అనుభవించి వచ్చాక. హ్మ్. అది కథ. హ్మ్. అఫ్ కోర్స్ నేను మొబైల్తో తీశాను. ఇట్ ఈస్ నోవేర్ కంపేర్డ్ టు ద మెయిన్ వారణాసి.